మీ అందరి సేవలో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీకు ఈపీఎఫ్ అమౌంట్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈపీఎఫ్ అమౌంట్ చెక్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఇందులో ఇన్ కేస్ మీ దగ్గర కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఉండాలండి. మొజిల్లా కానీ, ఫైర్ఫాక్స్, క్రోమ్ కానీ ఏదైనా ఒకటి ఉండాలి. నా సిస్టంలో క్రోమ్ ఉందండి, నేను ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ను ఓపెన్ చేయగానే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, ఏదో ఒక లింక్. నేను మామూలుగా గూగుల్లో ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి గూగుల్ వచ్చింది. మీరు సిస్టంలో సెర్చ్ బార్లో గూగుల్ అని కొట్టండి, ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మీకు షార్ట్కట్గా మీరు ఈపీఎఫ్ఓ పాస్బుక్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఈపీఎఫ్ నెంబర్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయాలండి. క్లిక్ చేయగానే మీకు అందులో యూఏఎన్ పాస్వర్డ్ అని కనబడుతుంది కదా, యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి. యూఏఎన్ నెంబర్ మామూలుగా అయితే మీకు పే స్లిప్లో కూడా ఉంటుంది, శాలరీ స్లిప్లో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇన్ కేస్ మీకు యూఏఎన్ నెంబర్ లేదు అనుకోండి, యూఏఎన్ నెంబర్ కూడా మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. ఆ నెంబర్ ఎలా కూడా కనుక్కోవచ్చు. ఈ మ్యాటర్ని యూఏఎన్ నెంబర్ ఎలా కనుక్కోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ప్రస్తుతానికి ఈ అమౌంట్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి, క్యాప్చా ఎంటర్ చేయాలండి. క్యాప్చా మీరు అందులో క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద సైన్ ఇన్ కనబడుతుంది కదా, ఆ సైన్ ఇన్ క్లిక్ చేయాలండి. ఇందులో ఇది పాస్వర్డ్ తప్పున్నందుకు ఇది ఓపెన్ కావట్లేదు. ఇన్ కేస్ ఆ పాస్వర్డ్ అనేది ఎలా రీసెట్ పెట్టాలో మీకు చూపిస్తాను. పాస్వర్డ్ కొట్టినా కూడా ఓపెన్ కావట్లేదు కాబట్టి ఏం చేయాలంటే కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ రాంగ్ ఉండొచ్చు, అందుకే ఇది ఓపెన్ కావట్లేదు. ఇది ఓపెన్ కావాలంటే కంపల్సరీగా మళ్ళీ ఈపీఎఫ్ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఈపీఎఫ్ డైరెక్ట్ ఈపీఎఫ్ని కొట్టేస్తే వచ్చేస్తుంది. కొట్టగానే ఫస్ట్ వన్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫర్ ఆర్గనైజేషన్ ఇండియా అని ఉంది కదా, అది ఓపెన్ చేయాలి. అందులో మీరు ఆన్లైన్ క్లెయిమ్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఓకే ఉంటుంది, అది కొట్టండి, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే మీకు పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా, ఆ ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీకు యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి, నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, జెండర్ ఆర్ ఫీమేల్ ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ కొట్టాలి. ఇవన్నీ కొట్టిన తర్వాత మీకు చిన్నగా మీకు రైట్ మార్క్ క్లిక్ చేయాలండి. అది డిక్లరేషన్, అది కాన్సెంట్. క్లిక్ చేయగానే మీకు కింద మళ్ళీ క్యాప్చా కొట్టుకుంటుంది. క్యాప్చా ఎంటర్ చేయగానే మీకు మళ్ళీ మీకు పాస్వర్డ్ చేంజ్ చేయమని ఆప్షన్ వస్తుంది, ప్లస్ ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఓన్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అంటే సింపుల్గా మీరు ఒక క్యాపిటల్ అక్షరము, 2 స్మాల్, ఎదరెడ్ కానీ, స్టార్ కానీ, యాష్ కానీ ఏదైనా పెట్టుకొని మీకు లక్కీగా గుర్తుండేటట్టుగా 2025 కానీ, 2004 కానీ ఏదైనా ఒక నెంబర్ మీకు ఎప్పటికి గుర్తుండేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది పాస్వర్డ్ అనేది ఓకే అయిపోతుంది. మరిన్ని వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను నేను. ఈసారి నెక్స్ట్ టైం నేను యూఏఎన్ నెంబర్ ఎలాగ మీకు కనుక్కోవాలో, ఎలా రికవరీ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మరిన్ని వీడియోలతో మీకు ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చూసినందరికీ వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.